30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. ప్రియాంక గారు ఈ రోజు యమ్మీ యమ్మీ చికెన్ సూప్ అంతే కదా. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి, నేను ప్రియాంక. ఎస్, ప్రియాంక గారు ఈ రోజు యమ్మీ యమ్మీ చికెన్ సూప్ అంతే కదా, దానికి ఇంకేమైనా ట్యాగ్ లైన్స్ ఉన్నాయా? చికెన్ కార్న్ సూప్ చేసి చూపిస్తున్నారు. మరి మీరు కూడా ప్రియాంక గారి లాగా నా పక్కన ఇక్కడ సుమన్ టీవీ ఆఫీస్కి వచ్చి రకరకాల డిషెస్ని వండి చూపించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. సో హాయ్ ప్రియాంక. హాయ్ అండి. హౌ ఆర్ యూ డూయింగ్? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నాను. ఇప్పుడు ఇంకా చికెన్ స్మెల్ తో ఇంకా యాక్టివేట్ అయి ఉన్నాను. ఓకే, షూర్. యమ్మీ యమ్మీ సూప్ ని ఈ రోజు నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదండి. ఓకే, సో నేను కూడా ఈ రోజు మీ ద్వారా నేర్చుకోవాలి. షూర్, తప్పనిసరిగా. ఇప్పుడు వింటర్ ఒకటి చక్కగా తినడానికి చాలా బాగుంటుంది సూప్. మరి చికెన్ సూప్ కి కావాల్సిన ఐటమ్స్ ఒకసారి. షూర్. మనకు ఒక 250 grams బోన్లెస్ చికెన్ కావాలి. కార్న్ పేస్ట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 cup. ఓకే. ఒక 2 ఎగ్ వైట్స్ ఇవి వితౌట్ ఎల్లో. 2 tablespoon or 3 tablespoon ఆఫ్ కార్న్ ఫ్లోర్. స్ప్రింగ్ ఆనియన్స్ వైట్ స్టాక్, ఇది అంటే వైట్ ఉంటుంది కదా కింద, అది సెపరేట్. స్వీట్ కార్న్, గార్లిక్, క్యారెట్, చాప్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్, సాల్ట్, షుగర్, పెప్పర్ అండ్ బటర్. జనరల్ గా ఏ సూప్ చేయాలన్నా మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఏదైనా చిన్న విశేష టిఫిన్ లాంటిది ఏదైనా ఉందా? కన్సిస్టెన్సీ ఫస్ట్, దట్ కమ్స్ విత్ కార్న్ స్టార్చ్ నుంచే బాగా వస్తుంది. ఇంకా ఎక్కువ స్పైస్ చేయొద్దు ఎప్పుడు సూప్ని. ఫ్లేవర్ అనేది బయటికి రావాలి. ఆ ఫ్లేవర్ బయటికి రావాలంటే మన ప్రోటీన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాన్ కానీ చికెన్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ బయటికి రావాలంటే ఓవర్ స్పైస్ చేయొద్దు. ఓకే. సో మీడియం గా అందరూ తినేటట్టు తాగేటట్టు ఉండాలి. రైట్. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్ ని? షూర్. డన్. ఎస్, కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాము. ఓకే. ఆయిల్ వేసుకోవాలి. జస్ట్ చాలా లైట్ గా, మనకి గార్లిక్ వేగేలాగా సరిపోతుంది. జస్ట్ ఒక 1-2 tablespoon అంతే. ఎందుకంటే మనకి అంతా వాటర్ గానే ఉంటది కాబట్టి మనకి ఆయిల్ తో అంత పని ఉండదు. ఓకే. సో అలానే బటర్ కూడా వేసుకుందాం, కొంచెం ఫ్లేవర్ యాడ్ అవడానికి. ఆయిల్ బదులు బటర్ వేసేసుకుంటేనే సరిపోతుంది. ఓకే. అలా కూడా వేసుకోవచ్చు, కానీ బటర్ ఎక్కువ అయితే ఏమవుతుందంటే ఫ్లేవర్ ని డామినేట్ చేసేస్తుంది అండ్ ఇండైజెషన్ ప్రాబ్లం కూడా అవుతుందేమో అనిపిస్తుంది. కొంతమంది లైక్ చేయరు, గీ కానీ బటర్ కానీ తినరు, వాళ్ళకి రిప్లేస్మెంట్ ఆయిల్. బటర్ కరగడానికి టైం పడుతుంది, కొంచెం పెడదాం. ఓకే. బటర్ కరుగుతుంది కదా, దాంట్లో ఇప్పుడు ఒక 1 tablespoon ఆఫ్ గార్లిక్ క్లోవ్స్ తీసుకుని చాప్ చేసుకుని వేసుకోవాలి. ఓకే. జింజర్ కూడా యాడ్ చేయొచ్చా అండి? జింజర్ యాడ్ చేస్తే అది కొంచెం ఫ్లేవర్ మనకి డామినేట్ అయిపోతుంది. హాట్ అండ్ సోర్ లాగా, లేదంటే లైక్ పెప్పర్ టేస్ట్ వచ్చేస్తుంది. లైక్ పెప్పర్ సూప్ తాగితే ఉన్న ఫ్లేవర్ వచ్చేస్తుంది. మనకి కర్రీస్ లో యాడ్ చేస్తాం కదా, ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో అవి వేసుకున్నాం కదా, క్యారెట్ కూడా వేసుకుందాం. ఓకే. సో ఎక్కువ అక్కర్లేదు, లైట్ గా. మనం రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు కూడా చూస్తాం, యాజ్ మైన్యూట్ యాజ్ పాసిబుల్ తరమాలి కదండి. అంతే, చిన్నగా తరుక్కోవాలి. అలాగే ఎక్కువ కూడా వేసుకోకూడదు, అన్ని తక్కువ పోర్షన్స్ లోనే మనం యాడ్ చేసుకోవాలి. ఒక కొంచెం 1-2 minutes అయితే సార్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం మీడియం గా వేగితే చాలు, ఎక్కువ అక్కర్లేదు మనకి. ఇప్పుడు ఈ కార్న్ పేస్ట్ వేసుకుంటాం, ఇదే బేస్ మనకి. ఓకే. సో కొంచెం మీడియం కొంచెం మీడియంలో పెట్టుకుని, ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్కువ ఫ్రై అయిపోకూడదు, జస్ట్ ఆ పచ్చి తనం అనేది పోతే సరిపోతుంది. ఇది ఒక 2-3 minutes మనకి ఇలా అయిపోయింది కదా. సో ఇది దగ్గరగా అవుతుంది కదా, మనకి ఇలా ఉన్న చికెన్ తీసుకుని మనం స్టాక్ చేసుకుందాం దీంతో. అలాగే దీన్ని షెడ్ చేసుకుందాం. రైట్. యాడ్ చేసుకోవడానికి మనకి టైం సేవ్ అవుతుంది. ఓకే. ఈ స్టవ్ మీద మనం అప్పని కానిద్దాం. షూర్. సో ఇక్కడ పాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఓకే. వాట్ నెక్స్ట్? చికెన్ యాడ్ చేసుకోవాలి. ఓకే. డైరెక్ట్ గా ఎలా ఉందో అలా స్మాల్ క్యూబ్స్ షేప్ లో యాడ్ చేసేసుకుంటాం. సో దాంట్లోకి కొంచెం లైట్ గా, చాలా తక్కువ, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ a pinch of salt. ఓకే. జస్ట్ a pinch of pepper వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. జస్ట్ పక్కన ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. డన్.
సో చికెన్ బాయిల్ అయ్యే లోపల ప్యారలల్ గా మనకు అది అవుతుంటుంది. Hmm. మన లోపల కార్న్ స్టార్చ్ మొత్తం ఇది మనం చేసుకున్న పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా. ఎస్ దగ్గరికి వచ్చేసింది వాటర్. సో జస్ట్ ఈ రిమైనింగ్ కార్న్ ఒక హాఫ్ కప్ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం సుమారుగా ఎంతమందికి చేస్తున్నట్టు? మనం చేసేది ఒక members. 3 members కి 4 members కి బౌల్ బట్టి. 200 ml అయితే కనుక మీకు ఈజీగా ఒక 4 వచ్చేస్తుంది. ఓకే. సో జస్ట్ కార్న్ వేసుకుని వేపుకోవాలి. అలాగే ఇవి కూడా కొంచెం స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఓకే. ఇవి కొంచెం వేగాలండి లైట్గా. ఎస్. అంటే మరీ పచ్చిగా ఉండద్దు, అలాగని మరీ వేగిపోవద్దు. జస్ట్ మీడియం స్ప్రింగ్ ఆనియన్ నేమ్ సేక్ ఫ్రై అవ్వాలంతే. ఈ వైట్ ఆనియన్ కూడా వేసేసుకుందాం. ఓకే. దీని పరిస్థితి ఏంటో చూడనా నేను ఒకసారి? యా షూర్. ఇంకొక 2-3 minutes ఉంచాలండి. ఓకే. ఓకే. యా. వాటర్ యాడ్ చేద్దామా? యా వాటర్ యాడ్ చేద్దాం. ముందు కొంచెం లైట్గా సాల్ట్ పెప్పర్ మనకి దాంట్లో కొంచెం వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఒక పించె వేసినా సరిపోతుంది సూప్ కాబట్టి. దీనికి కూడా ఒక పించే వేశారు. ఎస్ ఒక చిన్న స్పూన్ అనుకోండి అంతే. కావాలంటే మనం మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ ఎక్కువ అవుతే ఏం చేయలేము, తక్కువ అవుతే యాడ్ చేసుకోవచ్చు. కానీ కార్న్ స్టార్చ్ వేసే ముందే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. రైట్. బ్రేక్ అవుతుంది అయితే కార్న్ స్టార్చ్. ఓ. ఇది కొంచెం ఆ పించ్ ఆఫ్ షుగర్ కూడా వేసుకుందాం. అంటే స్వీట్ కార్న్ సూప్ కాబట్టి కొంచెం స్వీట్నెస్ మనం యాడ్ చేసుకోవాలి. కార్న్ తో వచ్చే స్వీట్ ఎస్ కాకుండా కొంచెం ఒక ½ tablespoon సరిపోతుంది. షెడ్ కూడా చేసేస్తున్నానండి. యా ఆ వాటర్ పోకుండా ఉంటేనే బెటర్. ఆ వాటర్ దీంట్లో మనం కార్న్ సూప్ లోకి వాడుకోవచ్చు. ఓకే. చికెన్ స్టాక్ ఫ్రై చేసేసామంటే వేపర్ అయిపోతుంది కదా, ఎస్. అది అవ్వకుండా ఉన్నా ఇట్ విల్ బి గుడ్. కానీ వాటర్ యాడ్ చేసుకోవచ్చా, అవసరం లేదా? లేదు చెయ్యొద్దండి. ఓకే. దాని నుంచి వచ్చేది సరిపోతుంది. మనం దీంట్లో ఆల్రెడీ వాటర్ యాడ్ చేస్తాం కదా. సో ఓకే సరిపోయింది. ఇది వాటర్ వేసేద్దాము. ఇప్పుడు 250 grams కాబట్టి ఒక ½ liter వాటర్ వేసుకోవచ్చు. ½ liter వరకు. ఓకే. మనకి ఇంకా పల్చగా కావాలంటే ఎక్కువ కావాలంటే కూడా మనం డైల్యూట్ చేసుకోవచ్చు. డిపెండ్స్. ఓకే. కన్సిస్టెన్సీ వేరీస్ కదా, ఒక్కొక్క మనిషికి ఒకలా కావాలి. Exactly. కొంతమంది చిక్కగా స్టూ లా కావాలంటారు. సో ఇక్కడ ఇది రెడీ. వాట్ అబౌట్ దాట్? ఇప్పుడు దాన్ని దీంట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇంకొంచెం షెడ్ చేయొచ్చు ఇది. అంటే ఇంకా చిన్న పీసెస్ చిన్న చేసుకోవాలన్నమాట. ఓకే. అంటే తినే వాళ్ళు బట్టి కొంతమంది చాలా చిన్నగా షెడ్ చేసుకుంటారు, అంటే ఇలా బిట్స్ అండ్ బిట్స్ వచ్చేలాగా. ఎస్. కొంతమందికి నోటికి కావాలి అది, సో వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు చక్కగా పీసెస్ కిందన. నేను కొంచెం చిన్నగానే చేస్తున్నాను, ఆ ఫ్లేవర్ దిగుతుంది ఈజీగా. ఈ పీసెస్ ఇప్పుడు దీంట్లోకి వేసుకోవాలి. ఎస్. లైట్గా ఈ ప్యాన్లో వాటర్ వేద్దాం చిన్న బిట్. దీనికే ఉంటుంది సగం టేస్ట్. యాక్చువల్గా మామూలుగా మేము చేసేటప్పుడు అయితే జనరల్గా ఇంత పెద్ద జస్ట్ చికెన్ స్టాక్తో సూప్ చేసినప్పుడు అయితే చికెన్ బాయిల్ వాటర్లో చేసి వేస్తాం. సో దానికన్నా ఇట్లానే బాగుంటుంది. ఇలాగే బాగుంటుంది. అంటే మీకు పీస్ లా ఉంటుంది. హైలో పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఒక్కసారి టేస్ట్ చూసి మనం కార్న్ స్లరీ యాడ్ చేసేసుకోవచ్చు. డన్. బాగుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఏది చేయాలన్నా ఇప్పుడే చేయాలంటారు? అవును, అంటే సాల్ట్ వేసాక అది వేసుకుంటే కొంచెం బ్రేక్ అయినట్టు అవుతుంది. సో ముందే లైట్గా నేను కొంచెం స్పైస్ కావాలి కాబట్టి పెప్పర్ వేస్తున్నా బాగా. సో ఐ థింక్ సరిపోతుంది. ఇప్పుడు కార్న్ స్లరీ వేసుకుంటే కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఎస్. ఒక 2 to 3 tablespoon ఆఫ్ కార్న్ పౌడర్ తీసుకొని కార్న్ ఫ్లోర్ పల్చగా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ టైప్ ఇంకా లూజా? లూజ్, ఇలా నీళ్ళగా ఉండాలి. అయినా ఇది మనం వేస్తుంటేనే దాని కన్సిస్టెన్సీ మనకు అర్థం అవుతుంది. టెన్షన్ ఎగ్జాక్ట్లీ. వేసినప్పుడు కూడా కలుపుకుంటూ వేసుకోవాలి. నేను ఒక ½ వేసి చూస్తున్నా, ఇంకొంచెం పడుతుంది. సో ఓకే. ఎస్. సరిపోతుందా? సరిపోతుంది. ఇది 1-2 minutes జస్ట్ మరిగేటప్పుడు మనం తర్వాత దీంట్లో ఎగ్ డ్రాప్ వేసుకోవచ్చు. ఓకే. ఫైనల్ టచ్. ఎస్. సో ఫైనల్ టచ్ సూప్కి ఇచ్చే టైం ఫైనలీ వచ్చేసింది. ఎస్.
నేను ఇది వేస్తుంటాను, మీరు కలుపుతారా? Yeah. కొంచెం రౌండ్గా కలిపేసి సరిపోతుంది. అంటే మనం ఎలా వేసుకోవాలంటే కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, ఒకే దగ్గర పడిపోకూడదు. అంటుకుని రావట్లేదు. ఇది కొంచెం ఎస్. సో కనిపిస్తుంది కదా మనకి అలా Yeah. ఎగ్ ఫ్లోట్ అవుతున్నట్టు పీసెస్ అలాగా, అది మంచి లుక్ ఇస్తుంది. ఇది వేసిన తర్వాత ఒక 2 to 3 minutes మనకి ఆ Boil స్మెల్ పోవాలి, బాయిల్ అవ్వాలి. అయితే చికెన్ స్టాక్ తో వస్తుంది అది, లైక్ ఆ కలర్ వైటిష్ కలర్ అనుకుంటాం, కాదు ఎగ్ వైట్. ఎగ్ వైట్ అంటే చికెన్ స్టాక్ లేకపోయినా మనం చేసుకోవచ్చు, కాకపోతే ఆ చికెన్ లో మనం చేసిన తర్వాత వాటర్ వదిలేయడం అలాంటివి చేయకూడదు. ఓకే, ఇది ఆల్మోస్ట్ ఇంక బాయిల్కి వచ్చేసింది, మనం ఆపేసుకుందాం. సర్వింగ్ టైం. మంచి స్మెల్ కూడా యమీగా వస్తుంది. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. షూర్. వేడి వేడి చికెన్ కార్న్ సూప్ రెడీ అండి కీర్తి గారు, ట్రై చేయండి. రెడీ. ఇక నేను టేస్ట్ చేయడమే లేట్ అయ్యానా? ఎస్. ఎలా వచ్చింది అనుకుంటుంటారు మీరు? వాట్స్ యువర్ ఒపీనియన్? బాగుంటుంది చక్కగా, మీరే ఇంకా తాగేస్తారు మొత్తం అంటారు. అంతేనా? అబ్బా, రెస్టారెంట్ స్టైల్ లాగానే ఉందండి నిజంగా. ఒక చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి సూప్ ట్రై చేస్తే ఎలా ఉంటుందో 110% అలాగే ఉంది. Really yummy. ఇది కూడా కంప్లీట్ చేసి మాట్లాడతానే. షూర్. ప్రియాంక గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి చాలా కీర్తి గారు. చాలా బాగుంది. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఎస్, ఐ విల్. ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కదా. కాసేపు ఆగి. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ వే బై ఫర్ అవర్ ఆడియన్స్. ఓకే, Bye. బాయ్.